చేదైన వేరు కొంచెం ఉన్న చాలు మొత్తం పాడు చేయటానికి. పులిసిన పిండి కొంచెమైనా చాలు ముద్దంతయు పాడు చేయటానికి. అపవిత్రత కొంచెం ఉంటే చాలు. ఒకటి 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ విషయంలో అపరాధి అయితే మిగిలిన 9 ఆజ్ఞల విషయంలో అపరాధి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. నీతి మార్గంలో అనేకులను ఎవరైతే తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశించే జ్యోతులు నక్షత్రాల వలె ఉంటారట ప్రియులారా. కాబట్టి మనం యథార్థంగా ఉంటూ మనం ఇతరులకు సువార్తను ప్రకటిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందుతారు. మీకు దొరుకు కాలంలోనే ఆయన వెతకండి, ఆయన సమీపంగా ఉండగానే వేడుకోండి. ఆయన దాటిపోయిన తర్వాత మీరు వేడుకున్న ఉపయోగం లేదు. మనం బ్రతికుండగానే ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు. పొరపాటును మనం జారిపోయామంటే ఇక తీర్పే తప్ప ఇక సరి చేసుకునే అవకాశం ఉండదు. మనకంటే చిన్నవాళ్ళు చనిపోతున్నారు. చనిపోయారు అంటే దాని అర్థం తీర్పులో నిలబట్టమే. ఇంక వాళ్ళు సరి చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అన్యాయం చేయవాడిని ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడిని ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడిని ఇంకను నీతిమంతుడిగానే ఉండేమో, పవిత్రుడిని ఇంకను పవిత్రుడిగానే ఉండనిమ్ము. ఎవని కొరకు సిద్ధపరిచిన జీతం వాని కొరకు నా దగ్గర ఉంది, ఆ జీతం నేను ఇస్తానన్నాడు. మరి దేవుని యొద్ద నుండి మనం మంచి జీతం పుచ్చుకోవాలంటే ప్రభువారు ఏమంటున్నాడు? విశాల మార్గంలో ప్రవేశించమంటున్నాడా, ఇరుకు మార్గంలో ప్రవేశించమంటున్నాడా? ఇరుకు మార్గంలో ప్రవేశించడం అంటే ఈ పూట మనకు జరిగిందా లేదా అది ఆలోచించండి. ఈరోజు మనం బాగున్నామా లేదా, ఈరోజు మన బిడ్డలు అన్నం తిన్నారా లేదా, రేపటి గురించి రేపు ప్రభు చూసుకుంటాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవో కోయవో పొట్లల్లో దాచిపెట్టుకోవో, అయినా ప్రతిరోజు పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్టమైన వాడు. కానీ ఇరుకు మార్గంలో పోరాడాలి. అంత సామాన్యంగా ఎవరు పోరాడలేరు. పోరాడాలి. నోటికి కళ్ళెం పెట్టుకో, మనసుకు కళ్ళెం పెట్టుకో, కళ్ళకు గంతలు కట్టుకో, పాపం నీకు అంటుకోకుండా నువ్వు జాగ్రత్త పడు. వాక్యం వైపు, ప్రార్థన వైపు, పరిశుద్ధత వైపు, ప్రభు వైపు మనం చూసి మంచి విశ్వాసులుగా మనం జీవించాలి. అందుకని పౌలు గారు ఒక మంచి మాట అంటాడు, మంచి పోరాటం పోరాడుతిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగును కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం దేవుడు ఉంచాడు. నా కొరకే కాదు, నాకులాగే ఎవరు కష్టపడితే వాళ్ళందరికీ కూడా దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడట. యెహోషువ అంటాడు, మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. ఆ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.